తెల్లవారేసరికి మీరు ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, లేదా ఎవరికి కనిపించకుండా నా బిడ్డను దూరంగా నేను తీసుకెళ్తాను. ఒక అమ్మకి అయ్యకు పుట్టిందైతే ఈ జన్మలో మళ్ళీ నాకు మొహం చూపించదు. బాబు 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 అమ్మా బాబు అమ్మా బాబు బాబు నువ్వు 100 చెప్పు, నువ్వు చేసింది ఏం బాగలేదురా. ఏమే అదేం మాటండి, నేను మీ ఆవిడ్ని, మీరేం చెప్పినా దానికి ఊ అంటాను. చూడు, జీవితంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, సర్దుకుని పోవాలి. ఇప్పుడు ఇది ఉంది, తెల్లవారు లేస్తే ఎన్ని తప్పులు చేస్తుంది. శ్రీరామచంద్రమూర్తిలా నన్ను భరించబోట్లు అవన్నీ. ఏమే నేనేమంటానండి, మీ ఆవిడ్ని ఏం చెప్తే దానికి ఊ అంటాను. సర్దుకుని పోవాలి. మగాడు తప్పు చేసినప్పుడు ఆడది, ఆడది తప్పు చేసినప్పుడు మగాడు సర్దుకుని పోవాలి. ఏమే పైగా అమ్మాయి సినిమాలు వదిలేసిందంట, పేపర్లో చూడలేదా నువ్వు? వీళ్ళ కబుర్లు చెప్పడం వరకు. చెప్పడం కదరా, మొన్న కొత్త సినిమాలు కూడా విడిచిపెట్టేసింది, పేపర్లో కూడా పడింది. ఏమే నువ్వు చదివే కదా. పేపర్లు చదవడం అంటే మహా సరదానుకో, ఏ పేపర్ విడిచిపెట్టదు. అందుచేత ఇన్నాళ్ళు పోయిన తర్వాత ఇంకా పంతాలు పట్టింపులు పోతుంటే ఎట్లా? ఆ కుర్రాడు అమ్మాయి దగ్గర ఉన్నాడు అనుకో, ఎంత సుఖపడిపోతాడు, ఎంత గొప్పవాడైపోతాడు. ఇప్పుడు ఇలాగే నీ దగ్గరే ఉన్నాడు అనుకో, నీలాగే మెకానిక్ అయిపోతాడు. ఏమంటావు? నేనేం చెప్తానండి, ఆడదాన్ని. కరెక్ట్ కరెక్ట్. మగవాళ్ళం మనం నిర్ణయం తీసుకోవాలి. బాబు బాబు, ఆమె పరిస్థితి ఏమీ బాగాలేదు. రాత్రింపవళ్ళు బాబు బాబు అని కలవరిస్తుంది. డాక్టర్ గారు కూడా ఆమెకు వెంటనే బాబుని చూపించమన్నారు. బాబు లేదు, నేను పంపించను. ఏమిట్రా నీ మూర్ఖ పట్టుదల? నీకు ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళమనే, కుర్రోని పంపించడానికి ఏమిటి? బాబు, పరాయి బిడ్డైనా ఎవరైనా చూడాలని ఆశ పెడితే పంపిస్తారే, సొంత బిడ్డను పంపించడానికి ఏమిటి బాబు? బాబు, ఆమెకి కలవరింతలు ఎక్కువైతే హిస్టీరియా లాగా వస్తుంది బాబు. ఇదివరకు కూడా చాలా సార్లు వచ్చింది బాబు. బాబు దయచేసి పంపించు బాబు, ఒక్కరోజు ఉంచుకుని తీసుకొచ్చి అప్పగిస్తాను బాబు. ఏమిటి ఆలోచిస్తున్నావు? రేపు వాడంతటి వాడే వెళ్ళిపోతే ఏం చేస్తావు? నోరు మూసుకొని మాట్లాడకుండా పంపించు. అయినా ఆడదాన్ని, నేనేం మాట్లాడతాను లేండి, మగవాళ్ళు మీరే మాట్లాడండి. బాబు, ఇక్కడి నుంచి ఎలా తీసుకువెళ్ళాను అలాగే జాగ్రత్తగా తీసుకొచ్చి నేను అప్పగిస్తాను బాబు. పంపించరా. చూడు, ఏ పరిస్థితుల్లోనూ వీడికి అది తల్లి అని గాని వీడు బిడ్డని గాని తెలియడానికి వీల్లేదు. జాగ్రత్త. అలాగే బాబు. రాజు, రాజు, ఏంటి గురు నిద్రంతా పాడు చేస్తావు? ఇట్రా. ఆవిడ కూడా వెళ్ళు. ఎందుకు? వెళ్ళు. ఎక్కడికి? ఆవిడెక్కడ తీసుకెళ్తే అక్కడికి. దేనికి గురు? నోరు మూసుకుని వెళ్ళు, వెళ్ళు. రా బాబు. కార్ వచ్చిందా? తీసుకొచ్చా బాబు. మూత పెట్టమ్మా. అవును, ఇవన్నీ నాకెందుకు పెడుతున్నావు? నువ్వంటే ఇష్టం గనక. ఎందుకని ఇష్టం? కన్న బిడ్డవు గనక. అంటే? అంటే ఏమిటి బాబు, ఆమె ఎవరు అనుకుంటున్నావు? మీ అమ్మ. అమ్మా ఎక్కడుంది? లేదు, మా అమ్మ చచ్చిపోయింది. తప్పు బాబు, అలా అనకూడదు. ఆమె మీ అమ్మ. గ్యాస్? లేదు బాబు, మా నాన్న చెప్పాడు చచ్చిపోయిందని. చచ్చిపోలేదు బాబు. చెప్తానుండు బాబు. ఇది చూడు, ఈయనెవరు? మా నాన్న. మరి ఏమి? ఈవిడ? ఆవిడి కాదు బాబు, ఆమె మీ అమ్మ. మరి ఇదెవరో చూడు. నువ్వు. నేనా?
ఇంతే ఉన్నానేంటి? అప్పుడు అంతే ఉండేవాడు బాబు. ఇదిగో చూడు, నువ్వు, నాన్న, ఆ, అమ్మ. ఆ, మీ నాన్న మీ అమ్మ భుజం మీద ఇలా చేయేశాడు కదా, ఆ. అంటే భార్య అన్నమాట. ఆయనకు భార్య అంటే నీకు అమ్మ అన్నమాట. మరి దాని భుజం మీద కూడా చెయ్యేశాడు కదా? దేని భుజం మీద? అదే అదంటే ముండా. ఆహా, అదే అదే బాబు, ఈవే నీకు అమ్మ. అమ్మ గురు, గ్యాస్ కొట్టావా? ఏంటి గురు? గురు ఎంతసేపు గురు వచ్చి? నిన్నే గురు. చిచి, నీతో మాట్లాడను. గురు 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 ఆహా, ఏంటి గురు సూటు బూటు ఎక్కడిది? అదే ఇచ్చింది. ఆ? బాగుందా? ఆ, అవును గురు, నన్ను అక్కడికి ఎందుకు పంపించావు? ఏ అసలు ఎందుకు పంపించావని. ఊరికనే. ఇంకెప్పుడు అలా చేయకు. గురు ఏమైంది గురు? చి, అన్ని అబద్ధాలు చెప్పింది. ఏమని చెప్పింది? నా అమ్మని. నువ్వేమన్నావు? కాదన్నాను. కాదంటే ఏముంది? ఏడ్చింది. ఏడిస్తే నువ్వేం చేశావు? నేను ఏడ్చాను. నువ్వెందుకు ఏడ్చావు? ఏడుపు చూసి ఏడుపు వచ్చింది. తర్వాత? తర్వాతే ఉంది, ఏడుస్తూ కూర్చున్నావు. అవును గురు, ఆవిడ ఇంటికి అమ్మేనా? కాదు, మీ అమ్మ ఎప్పుడో చచ్చిపోయింది. అయితే నాకు అమ్మ నాన్న ఇద్దరూ లేరన్నమాట. లేకపోవడం ఏమిటి? నేనున్నానుగా. అమ్మ చచ్చిపోయిందని నువ్వు చెప్పావు, నాన్న చచ్చిపోయాడని ఆవిడ చెప్పింది. నేను చచ్చిపోయానని చెప్పిందా? అవును, అమ్మ చచ్చిపోయిందని నువ్వు చెప్పాగా. ఓహో, నేను ఈ మాట అన్నాను కాబట్టి ఆవిడ ఆ మాట అందా? ఇంకా చాలా అంది. ఏముంది? చెప్తే ఏడుస్తావు. దాని బుద్ధి చచ్చేంత వరకు మారదు. అయితే అమ్మ చచ్చిపోలేదన్నమాట. రై, నీకెందుకురా? నీకెందుకు? అమ్మ నాకు కాకపోతే నీకా? అమ్మ లేదు, బొమ్మ లేదు. ఇంకొకసారి దాని పేరెత్తామంటే చూడు ఏం చేస్తాను. ఏం చేస్తావు? తంతాను. తంతే అక్కడికి వెళ్తాను. పెడతావా? సరే కదా అని గారాబం చేస్తుంటే నెత్తికెక్కుతున్నావా? Rascal, stupid. పద. ఎవరు? ఏం చెప్పి బాబుని ఇక్కడ తీసుకొచ్చావు? తీసుకొచ్చాక ఏం చెప్పావు? ఏం చెప్పాను? అదే ఏం చెప్పావు అని అడుగుతున్నాను. ఆ బాబు చాలా అడిగాడు, నేను చాలా చెప్పాను. ఏదంటే నేనేం చెప్పను, నువ్వే చెప్పరాదు. అది వాడికి తల్లి అని చెప్పడానికి వీల్లేదన్నానుగా. ఆ, మరెందుకు చెప్పావు? అడిగాడు, చెప్పాను. అడిగినా సరే చెప్పడానికి వీల్లేదన్నానా? వీల్లేదంటావేమిటయ్యా? నేనేం తప్పుడు మాట చెప్పానా, బూతు మాట చెప్పానా, చెప్పకూడని మాట చెప్పానా? ఉన్న మాటే, కావలసిన మాటే చెప్పాను. ఏమిటి కావలసిన మాట? తల్లిని. తల్లె? అది తల్లె? ఏ రోజున దాని పేరు కోసం నన్ను వాణ్ణి దూరం చేసుకుందో ఆ రోజేది తల్లిగా చచ్చిపోయింది. ఆ రోజు అక్కర్లేని బిడ్డ ఈ రోజు కావలసి వచ్చాడా? సిగ్గు నీతి ఉన్నదైతే మళ్ళీ నాకు మొహం చూపించేది కాదు. ఎందుకయ్యా అంతంత పెద్ద మాటలు మాట్లాడతావు? ఇందులో ఆవిడ చేసిన తప్పే ఉంది. బాబుని చూసింది, ఆపుకోలేకపోయింది. వాళ్ళిద్దరినీ చూసి నేను ఆపుకోలేకపోయాను. ఉన్న మాట చెప్పేశాను. ఈ రోజు ఇది చేసిన వాళ్ళు రేపు ఏదైనా చేస్తారు. నా బిడ్డను నాకు కాకుండా చేస్తారు. మీకున్న డబ్బు పరపతి ఉపయోగించి రేపు నా బిడ్డను కూడా ఎత్తుకుపోతారు. చూడు, తెల్లవారేసరికి మీరు ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. లేదా ఎవరికి కనిపించకుండా నా బిడ్డను దూరంగా నేను తీసుకెళ్తాను. ఒక అమ్మకి అయ్యకు పుట్టిందైతే ఈ జన్మలో మళ్ళీ నాకు మొహం చూపించదు. అమ్మా, వెళ్ళిపోతున్నావా? బాబు వెళ్ళిపోతున్నావమ్మా? బాబు
అయితే వాళ్ళంతా చెప్పింది నిజమే. ఏమన్నారు? నన్ను ఇడిచి వెళ్ళిపోతావని. విడిచిపెట్టేళ్ళక ఏం చేయమంటావు బాబు? మేమిక్కడుంటే నిన్ను దూరంగా తీసుకువెళ్ళిపోతానని మీ నాన్న బెదిరిస్తున్నాడు. అంటే మాత్రం అంటే ఎలా ఉంటుందయ్యా? పోలీసులతో చెప్పాలి. బాబు, నేను వచ్చేస్తా. నేను తీసుకెళ్ళలేను బాబు. అయితే ఉండిపో, లేకపోతే నేను చచ్చిపోతా. బాబు, అవునమ్మా, అతనికి భయపడో బెదిరిపోయో మనం ఎందుకు వెళ్ళిపోవాలి? ఏం జరుగుతుందో చూద్దాం. మనం ఇక్కడే ఉన్నామమ్మా. ఉండిపోమ్మా. వాడేం చేస్తాడు? ఝన్ 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 తెలుగు వన్